ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా యేసయ్య తన ప్రజలైన వారు పరలోకానికి చేరిన తర్వాత వారిని ఏ విధంగా ఆదరిస్తాడో, వారి కన్నిటిని ఏ విధంగా తొలగిస్తాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది ఒక ఆధ్యాత్మిక ఓదార్పు వాక్యం. ఇక్కడ సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి వారిని నడిపించునని ఉంది. అనగా ఇది యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసుక్రీస్తు తన ప్రజలకు కాపరిగా ఉంటాడు. కాపరి తన గొర్రెలను రక్షిస్తాడు, అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. కాపరి తన గొర్రెలను త్రాగునీరు ఉన్న చోటికి నడిపించినట్లు యేసయ్య కూడా తన విశ్వాసుల్ని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఇది ఆధ్యాత్మిక తృప్తిని సూచిస్తుంది. ఈ లోకంలో బాధలలో ఉన్నవారికి పరలోకంలో పూర్తి శాంతి, సంతృప్తి లభిస్తుంది. జీవజలము అంటే శాశ్వత జీవము ఇచ్చే ఆధ్యాత్మిక జీవం. అలాగే దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనని చెప్పబడింది. ఇక్కడ దేవుడు ఓదార్చే తండ్రిగా చూపబడుతున్నాడు. ఆయన తన ప్రజల బాధలు, కన్నీళ్లు తీర్చడం ద్వారా పూర్తి శాంతి, ఆదరణ, ఆనందం కలిగిస్తాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఎన్ని బాధలను భరించినా దేవుడు మన కన్నీళ్లను గమనిస్తున్నాడు. యేసు కాపరిగా మనతో ఉన్నాడు. ఆయన తుదకు మనకు శాశ్వతమైన ఓదార్పు, ఆనందాన్ని ఇస్తాడు. మన విశ్వాసానికి గమ్యం పరలోక రాజ్యం. అక్కడ క్షమ, ప్రేమ, శాంతి మాత్రమే ఉంటాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. ప్రియులారా, తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని. ప్రియులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించినని ఎరిగి అటి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను అని. సహోదరి సహోదరులారా, మనము మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే మనకు హాని చేయువాడెవడు? మనం ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మనము ధన్యులమే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను, భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు మాకు కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తావని, మా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తావని, మా విశ్వాసానికి గమ్యం పరలోక రాజ్యమని, అక్కడ క్షమ, ప్రేమ, శాంతి మాత్రమే ఉంటాయని నీవు తెలియజేశావు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది గనుక, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు గనుక, నీ యొద్ద జీవపు ఊట కలదు గనుక, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపక, నీ రాజ్యమును, నీతిని మొదట వెతికే వారంగా ఉండుటకు కృప చూపమని, పవిత్ర హృదయులై నీకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.